ఐదేళ్ల అరాచక అవినీతి పాలనలో రాష్ట్రాన్ని దేశం దృష్టిలో నవ్వులు పాలు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ లేకపోతే పరిపాలన కానీ భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ ధర్నా పేరుతో ఢిల్లీ వెళ్ళి ధర్నా పేరుతో మరింతగా దేశ ప్రజల దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్వులు పాలు చేస్తున్నారు. అక్కడ అది చాలా విచారకరమైన విషయం. అది ఎందుకంటే తన మీద ఉన్న కేసులు ఆల్రెడీ, ఎందుకంటే తను వాయిదాలకు వెళ్ళడానికి ఇన్నాళ్ళు కూడా ఏవో అధికారిక కార్యక్రమాల పేరుతోటి ఎగ్గొట్టినా కానీ కోర్టులు ఇంకేమాత్రం కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా తనకి ఏమాత్రం కూడా సహకరించదు ఇంకా భవిష్యత్తులో అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో విధంగా కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల దృష్టిని ఆకర్షించడం కోసం, ముఖ్యంగా ఇండియా కూటమి నాయకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఈ ధర్నా అనే పేరుతో ఒక పెద్ద డ్రామా నిన్న ఢిల్లీలో చేశాడు. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే గల్లీలో అరాచకాలు, ఢిల్లీలో ధర్నాలు, దీంతో నిన్న అక్కడ ఆశించినంత మేరకు అక్కడ ప్రజలు కూడా అంటే ఎంతగా తీసుకెళ్ళాడు, చాలామందిని తీసుకెళ్ళాడు, ఆ ఫ్లైట్లో తీసుకెళ్ళాడు. ఇదివరకైతే ఓన్ ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళే మనిషి ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఫ్లైట్లో ఎయిర్ ఇండియాలోనో వాటిలో ఇటు తీసుకెళ్ళినా కానీ వీళ్ళు తప్పితే అక్కడ, లేకపోతే అక్కడ ఉన్న పోలీసులు తప్పితే ఇంకా అక్కడ ఏమాత్రం కూడా జన స్పందన ఏమాత్రం కూడా అక్కడ లేదని వార్తలు వచ్చాయి. అదేవిధంగా తను ఆశించింది ఏంటంటే ఇండియా కూటమి నుంచి నాయకులు, ప్రతిపక్ష నాయకులు కానీ లేదా మిగతా కూటమిలోని మిగతా ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళు తన ధర్నాకు హాజరవుతారు, అటెండ్ అవుతారు, తను చెప్పే అబద్ధాలన్నీ కూడా నమ్ముతారు అనే ఉద్దేశంతో వాళ్ళ ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాడు. కాకపోతే ఒక అఖిలేష్ యాదవ్ ఒక్కడే అనుకుంటే ఒక ప్రామినెంట్ లీడర్, అతను కూడా యూపీ ఎక్స్సీఎం అతను ఒక్కడ అటెండ్ అయ్యాడు. అతను కూడా నిజాలు తెలియక అటెండ్ అయ్యి ఉంటాడు. ఇక్కడ ఇతని జగన్ ఎంతో దుర్మార్గుడు, ఎన్ని అకృత్యాలు చేశాడో, 3,000కు పైగా ప్రభావాలతో కానీ 3,200 మందికి పైగా ప్రాణాలు తీసుకున్న ఘనత ఆయనకు ఉంది. ఈ రోజుని రాష్ట్రం 2,686 హత్యలు జరిగినాయి గత 5 ఏళ్ల పాలనలోనే. ఈ రోజున అతను అక్కడ ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, అవినీతి పెరిగిపోయింది, హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని ఎవరిని బతకనివ్వట్లేదు, 100-200 ఎన్నో హత్యలు జరిగిపోయినాయి అని చెప్పేసి అక్కడ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఇది దొంగనే పోలీసు తరుగుతుంటే మధ్యలో పక్క ఆడే దొంగ అని చెప్పి పరిగెత్తి పోలీసుని పట్టుకున్నట్టు ఉంది. అది కానీ ఇంగ్లీష్లో ఏదో సామెత ఉంది, హిందీలో సామెత ఉందో నాకు అది సరిగ్గా గుర్తులేదు, అది చెప్పాలంటేనే దాన్ని తెలుగుకరించాను. అది తను చేసేది అచ్చులు చేయించినవి అన్నీ చేశారు. శాంతి భద్రతలు తన ఎంత దారుణంగా అఘోరించినవో ఈ 5 ఏళ్ల పరిపాలనలోనే 2019 నుంచి 2024 వరకు ఎటువంటి శాంతి భద్రతలు లేదు, ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలిసింది. లోకేష్ బాబు నా దగ్గర రెడ్ బుక్ ఉంది, లేదా రెడ్ బుక్లో ఒక్కళ్ళని ఎవరెవరైతే తప్పులు చేసే వాళ్ళు అన్నీ కూడా నోట్ చేసుకున్నా, నాయకుల కార్యకర్తల ఆఫీసర్లు అందరినీ కూడా నేను వాళ్ళ సంగతి చూస్తున్నాను అంటూ మొత్తం యథార్థమే అది. కానీ ఈ రోజు వరకు ఎటువంటి చర్య వాళ్ళ మీద తీసుకోలేదన్న ఒక భావం, ఒక రకమైన ఇది కూడా కార్యకర్తలో కూడా ఉంది. ఇంకా ఎందుకు లోకేష్ బాబు ఇంకా రెడ్ బుక్ అన్నాడు, రెడ్ బుక్ అనేది ఇంకా ఏమీ తీసుకోవట్లేదు ఏంటి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది అనేది ఉంది ప్రజల్లో. అటువంటిది ఏమి లేకుండానే వీడు ముందే మాట్లాడేస్తాడు అన్నీ కూడా. రెడ్ బుక్ అంటే ఏంటి, తప్పులు చేసినాను మేము శిక్షిస్తాం, తప్పులు చేసినాను మేము నోట్ చేసుకుంటా ఉంటాడు ఆయన. నువ్వు తప్పులు చేయనాడు నీకు భయం ఎందుకు? తప్పులు చేయనాడు కోర్టులు ఉన్నాయి కదా, కోర్టుల మీద తీసుకోండి. కాబట్టి ఇటువన్నీ కూడా చాలా హాస్యాస్పదమైన ఈ పర్యటన, ఈ ధర్నా టోటల్ ఫ్లాప్. ఇది ఈ టోటల్ ఫ్లాప్ అయిన ధర్నా గురించి ఎక్కువ కూడా మాట్లాడుకోవడం అనవసరం. అతడితే మొన్న వచ్చిన యూనియన్ బడ్జెట్ బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఇటువంటి వరాల జల్లు కొరడం అనేది ఎప్పుడు జరగలేదు, ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా జరగలేదు. దానికి భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టిన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా అభినందించాలి. ఎందుకంటే అటువంటి ఈ ప్రయోజనాలన్నీ తీసుకొచ్చినందుకు లాంగ్ స్టాండింగ్ కోరికలు ఇవన్నీ కూడా, ఈ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా అమరావతి, ముఖ్యంగా అమరావతి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా సాధించగలిగినందుకు
చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అభినందించవలసిన అవసరం ఉంది. మరి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈసారి కలిసి పర్సనల్గా చెప్తాను. మొన్న కలిసి నేను అది మర్చిపోయిన విషయం చెప్దామని. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతోటి వచ్చిన ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు ఉన్నాయో అవన్నీ కూడా వీలైతే చట్ట ప్రకారం వీలైతే ఆ పేర్లు మార్చి కొత్త సర్టిఫికెట్ ఇచ్చే ప్రతిపాదన పరిశీలించవలసిందిగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎన్టీఆర్ అభిమానిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తెలియజేస్తున్నాను. అది భారతరత్న గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఎప్పుడూ అవకాశం ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది అవకాశం. చూద్దాం, లెట్ us వెయిట్ ఫర్ ది బెస్ట్. ఇప్పుడు ఈ అమ్మ ఒడి కార్యక్రమం, అమ్మది తల్లికి వందనం ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ అంటారు మీ లోకేష్. ఎట్లా అంటే మరి ఈ సంవత్సరం ఏంటి 2 ఏళ్ళది కలిపి అప్పులు ఇస్తారా? మొన్న వడ్డీతో సహా ఇచ్చినట్టు ఇది పెన్షన్స్ 2 ఏళ్ళు తల్లికి వందనం కలిపి అందరి పిల్లలకి వేస్తారా, అయితే ఇవన్నీ రెగ్గొట్టేసి అవన్నీ లాగిస్తారా? ఎగ్గొట్టి పరిస్థితి ఉండదండి నా దృష్టిలో. కానీ అది అంటే దాని మోడాలిటీస్ ఏంటో నాకు తెలియదు. మోడాలిటీ నేను పరిశీలించలేదు, తెలుసుకుని చెప్తాను. అది తెలుసుకుని తెలుసు, ఏదో మాట్లాడేయడం కాదు కదా, తెలుసుకుని చెప్తాను. ఈ ప్రశ్నలు ఒకేసారి జనరల్ ఎలక్షన్స్కి బ్యాంక్ ఎలక్షన్స్కి సంబంధం నా దృష్టిలో సంబంధం లేదు. అంటే జనంలో ఉండొచ్చు, కానీ బ్యాంక్ అని నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, మా ఫాదర్ కూడా ఇదివరకు ఆర్యపురం బ్యాంక్ చైర్మన్ చేశారు. అండ్ నా పర్సనల్ అభిప్రాయం అది ఇట్ మే నాట్ బి ది ఒపీనియన్ ఆఫ్ ఆల్ అదర్ లీడర్స్. నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, బ్యాంకులు వంటి ఒక ఆర్థిక సంస్థల్లో రాజకీయాలు ఉండకూడదని. సరే, అయిపోయింది. ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఇది కూటమి, ఇది దాన్ని బెల్ట్, అది వైసీపీ బెల్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏదో రకరకాలు ఉన్నా కానీ అనుకున్నారు. కానీ ఏదేమైనా కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ, అదే కూటమి, తెలుగుదేశం పార్టీ అంటే కాదు, మా అలవాటు అయిపోయింది, కూటమి కైవసం చేసుకుంటుందని పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినా కానీ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. గతంలో చరిత్ర ఇప్పుడు చూసుకున్నా కానీ పుష్కరాలు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా జరిగి పుష్కరాలు 2006లో 2003లోనా 2003లోనే జరిగింది. 2003లో కూడా ఆయన సీఎం, 2015లో సీఎం, రేపు 2027లో కూడా ఆయన సీఎం నాయకత్వంలో కంపల్సరీగా ఒక మంచి రాజమండ్రిని, ఒక మంచి పుష్కరాలను కూడా చూడాలి. అంతకంటే మీరు మళ్ళీ ఎవరో రామనారాయణ అడుగుతాడు, అప్పుడు దుర్ఘటన జరిగింది కదా అని. దుర్ఘటన జరగడం అనేది ఒక దైవికంగా జరిగింది. అది దాని సంగతి మర్చిపోదాం. అంతకుమించి ఎంతో మంచి, ముఖ్యంగా రాజమండ్రి ప్రజలు బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇచ్చారు ఎక్కడికక్కడ. అవన్నీ కూడా మనం చూసుకుని ఒక మంచి కార్పొరేషను, ఒక మంచి లీడర్షిప్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.